ధవలవర్ణుడు నా తండ్రి యేసయ్యా, రత్నవర్ణుడు నా తండ్రి యేసయ్యా, ధవలవర్ణుడు నా తండ్రి యేసయ్యా, రత్నవర్ణుడు నా తండ్రి యేసయ్యా, ఆమేన్. ధవలవర్ణుడు నా తండ్రి యేసయ్యా, రత్నవర్ణుడు నా తండ్రి యేసయ్యా, నా గానము నా దుర్గము నా కొండ యేసయ్యా, ఈ లోక రక్షణకై బలియాగమైండు. ధవలవర్ణుడు నా తండ్రి యేసయ్యా, రత్నవర్ణుడు నా తండ్రి యేసయ్యా. గ్లోరీ స్తోత్రం. ఆయన ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో ప్రకాశిస్తున్న గొప్ప దేవుడై ఉన్నాడు. 10,000 మందిలో సుందరుడై ఉన్నాడు. మహిమ యేసయ్యా, రత్నవర్ణుడు నా తండ్రి యేసయ్యా. ధవలవర్ణుడు నా తండ్రి యేసయ్యా, రత్నవర్ణుడు నా తండ్రి యేసయ్యా. మహిమ గ్లోరీ స్తోత్రం. పరిపూర్ణ ఆత్మతోని పరిపూర్ణ బలముతోని ప్రభువైన యేసుక్రీస్తును స్తుతించాలి. కలువరి కాలం నందు ప్రభు కోసం రోషం కలిగి నిలబడాలి. మహిమ నీకే నాయనా. గ్లోరీ. ఈ కలువరి కాలం నందు దైవజనుడు షేక్ జోసెఫ్ గారు అనేక ఆత్మలు రక్షింపబడాలని పెట్టిన ఈ యొక్క కోరికను బట్టి ప్రభుకు మహిమ. నా తండ్రి యేసయ్యా, రత్నవర్ణుడు నా తండ్రి యేసయ్యా, ధవలవర్ణుడు నా తండ్రి యేసయ్యా, రత్నవర్ణుడు నా తండ్రి యేసయ్యా.
ఉన్నారు. ఎంతో దీనస్థితి నుంచి జీవించబడి అనేకమైన ఆత్మలు రక్షింపబడాలనే ఉద్దేశంతో కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అనేకమైన ఆత్మలు రక్షింపబడాలని మరి ఆశీర్వించబడిన తర్వాత కూడా ఆత్మల కోసం మరి నిత్యం పరితపించే దైవజనులు అయి ఉన్నారు. హల్లెలూయా. పాసిపోయిన బువ్వ పరమన్నం అనుకొని వేడి వేడి గంజి ఎగిరేది తాగేది ఎట్లా మర్చిపోదునే నీవు లేకుండా ఎట్లుండునే, నిన్ను ఎట్లా మర్చిపోదునే నీవు లేకుండా ఎట్లుండునే, అయ్యా యేసయ్యా నిన్ను ఎట్లా మర్చిపోదునే నీవు లేకుండా ఎట్లుండునే, నిన్ను ఎట్లా మర్చిపోదునే నీవు లేకుండా ఎట్లుండునే. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామండి, గట్టిగా చాలా అద్భుతం.